హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. పిల్లలకైనా కానివ్వండి, పెద్దవాళ్ళకైనా కానివ్వండి, ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది. మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 50 గ్రామ్స్ వరకు జీడిపప్పుని, అలాగే 50 గ్రామ్స్ వరకు బాదాంని, కొద్దిగా కిస్మిస్ని, కొద్దిగా పిస్తా పప్పుని తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఖర్జూరాన్ని తీసుకొని వీటిల్లో ఉన్న గింజల్ని తీసేయండి. మీరు ఈ ప్లేస్లో గింజలు లేని ఖర్జూరాన్ని కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని ఖర్జూరాలని కూడా ఇలా గింజలు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దానిలోకి 10 వరకు ఇలాచీని తీసుకొని వీటిని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా దంచుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పుల్ని వేసుకోండి. ముందుగా మనం బాదం పప్పుల్ని వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే బాదం వేయించడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా వీటిని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కంటిన్యూగా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఈవినింగ్ టైంలో కానివ్వండి, అలాగే మార్నింగ్ టైంలో ఒకటి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇలా బాదంలు అనేవి మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోండి. ఇలా జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మనకి జీడిపప్పు కూడా ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కిస్మిస్ని అలాగే పిస్తా పప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి పుచ్చపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పుచ్చపప్పుని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ వరకు గుమ్మడి గింజల్ని కూడా తీసుకొని వీటిని కూడా దీనిలో కలిసేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేయండి. వీటన్నింటినీ మరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి కొబ్బరి పొడి అనేది కూడా ఇది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి చివరిగా 2 స్పూన్స్ వరకు గసగసాలని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గసగసాలు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే ఆ హీట్కి వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ గసగసాలు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా గింజ తీసి ఉంచుకున్న ఖర్జూరాలని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి.
దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఖర్జూర పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా ఖర్జూర పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా నేతిలో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. దీనిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆల్రెడీ మనం ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఇలాచి పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమం అనేది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ ఖర్జూర పేస్ట్ మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మిక్సింగ్ చేసుకొని తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడా అండి. ఇలా ఇవంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలని కట్టండి. మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేదా పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో అయినా మీకు నచ్చిన సైజులో ఇలా కొంచెంగా తీసుకుంటూ ఇలా లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, లడ్డూలు అనేవి మనకి చక్కగా వచ్చాయి. చూడండి, ఈ లడ్డూలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. ఇలానే అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇలా అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో యమ్మీగా ఉండే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.